జానకమ్మకి ఇద్దరు కొడుకులు రాహుల్, రాము. రాహుల్‌కి పెళ్ళయింది. రాహుల్ వాళ్ళ అమ్మకి, రాహుల్ వాళ్ళ భార్యకి ఎప్పుడు పడేది కాదు. తను వాళ్ళ అమ్మ మీద ఎప్పుడు కంప్లెయింట్ చేస్తూనే ఉండేది. ఇంకా రాముకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. తను నేను మీ ఇంటికి రావాలంటే మీ ఇంట్లో మీ అమ్మ ఉండకూడదు. మీ అమ్మ ఉంటే మన మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం డైవర్స్ తీసుకోవాల్సిన దాకా వస్తుంది అని చెప్పింది. రాహుల్ వాళ్ళ వైఫ్ కూడా అలాగే చెప్పింది. మీ అమ్మతో నేను ఉండలేను. మీ అమ్మాయిని బయటికి పంపించండి. మనందరం హ్యాపీగా ఉంటామని చెప్పింది. రా భార్య మాట విన్న రాహుల్, లవర్ మాట విన్న రాము వాళ్ళ అమ్మని బయటికి గెంటేస్తాడు. చివరికి ఏం జరిగిందంటే రాహుల్‌కి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. తన భార్య డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. రామ్‌కి యాక్సిడెంట్ అయింది. కాళ్ళు చేతులు పోయాయి. అప్పుడు తన లవర్ వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఉండనని చెప్పి. చివరికి మళ్ళీ వాళ్ళ అన్నయ్య వచ్చి వాళ్ళని చూసుకుంటుంది. ఇందులో మోరల్ ఏందంటే నువ్వు చెయ్యి కొట్టినా, ఆకలికి చంపేయాలనుకున్నా, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే నిన్ను కన్న తల్లే బ్రో. తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లిని మించిన ప్రేమ ఎవరు చూపియరు కూడా. అది కూడా గుర్తుంచుకోండి. మధ్యలో చిన్న లవర్ కోసం, భార్య కోసం, ఫ్రెండ్స్ కోసం, చుట్టాల కోసం అమ్మను వదులుకోవడం ఎందుకు బ్రో? అమ్మ కోసం ఆఖరికి ఆ దైవాన్ని కూడా వదులుకోవాలి. ప్రాణాన్నైనా. డోంట్ లీవ్ మదర్ ఫర్ ఎనీ